టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ సిలో ఎలాంటి అవకాశాలున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే పాపువా న్యూగినియా వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో ఓ విజయం సాధిస్తే ఆఫ్ఘనిస్తాన్ ఈజీగా సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వెస్టిండీస్ కివీస్తో సమానమైన పాయింట్లు సాధించినా కూడా మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఈజీగానే క్వాలిఫై అవుతుంది. ఇక వెస్టిండీస్ విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో 1 గెలిచినా కూడా వెస్టిండీస్ సూపర్ 8కు ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది. కివీస్ పై నెగ్గి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడితే నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇక ఉగాండా విషయానికొస్తే న్యూజిలాండ్పై ఉగాండా భారీ విజయాన్ని సాధించాలి. అంతేకాక ఇది ఇతర ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇంకా పపువా న్యూగినియాకైతే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్పై గెలిచి ఇతర ఫలితాలపై ఎదురు చూడాలి. ఆడిన రెండింట్లో గెలిచిన పపువా సూపర్ 8కు చేరటం చాలా కష్టమే. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే మిగిలిన 3 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలవాల్సి ఉంటుంది. వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాపై ఘన విజయాలు సాధించాలి. నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధించాలంటే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వెస్టిండీస్ ఓడిపోవాల్సి ఉంటుంది.